హైదరాబాద్ నందినగర్ నివాసంలో కేసీఆర్తో కేటీఆర్, హరీష్ రావు భేటీ. మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎల్పీ భేటీ. సమావేశంలో మాట్లాడాల్సిన అంశాలపై చర్చిస్తున్న బీఆర్ఎస్ అధినేత. సోనియా గాంధీకి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ. తెలంగాణలో ప్రజలకిచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయాలని విజ్ఞప్తి. అధికారంలోకి వచ్చిన వెంటనే హామీలు అమలు చేస్తామన్నారని వ్యాఖ్యలు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లైనా అమలు చేయలేదంటూ లేఖ. ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్తగా ఏర్పాటైన సిట్ దూకుడు. నేడు 2వ రోజు ప్రభాకర్ రావు విచారణ. ఫోన్ ట్యాపింగ్ ఆపరేషన్ వెనుకున్న అసలు సూత్రధారులపై ఆరా. ఎవరి ఆదేశాలతో చేశారనే కోణంలో సిట్ విచారణ. ప్రకాశం, ఒంగోలులో ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు. ఏబీవీపీ 44వ రాష్ట్ర మహాసభలకు ముఖ్య అతిథిగా హాజరు. మంచిర్యాల జిల్లా దుగినేపల్లి వద్ద రోడ్డు ప్రమాదం. కూరగాయల లోడుతో వెళ్తున్న ఆటో బోల్తా. బెల్లంపల్లి నుండి గొల్లపల్లికి వెళ్తుండగా ఘటన. పలువురికి గాయాలు. బాధితులు ఆసుపత్రికి తరలింది. ప్రకాశం జిల్లా సింగరాయకొండలో టాస్క్ ఫోర్స్, ఈగల్ టీం సోదాలు. రైల్లో అక్రమంగా తరలిస్తున్న గంజాయి పట్టివేత. ఒడిశా నుంచి చెన్నైకి తీసుకెళ్తున్నట్టు నిర్ధారణ. 5గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో కలకలం. చిన్న వెంకన్న స్వామివారి గ్రామోత్సవ దారిలోనే మాంసం దుకాణాలు. బస్టాండ్ సమీపంలో స్వామివారి ఊరేగింపు వచ్చే మార్గంలోనే జోరుగా విక్రయాలు. షాపులు తీసేయాలని కోరుతున్నా పట్టించుకోని వ్యాపారులు. వాట్సాప్ డివైస్ లింకింగ్ ఫీచర్తో హైజాక్ ప్రమాదం. రియల్ టైం మెసేజ్లు, ఫోటోలు, వీడియోలు చూసే ఛాన్స్. హెచ్చరికలు జారీ చేస్తున్న సైబర్ సెక్యూరిటీ సంస్థలు. హాయ్ అనే సందేశంతో అటాక్ చేస్తారంటున్న నిపుణులు. ఈ ఏడాది భగభగా మండిపోయిన బంగారం ధరలు. వచ్చే సంవత్సరం మరింత పెరుగుతాయనే అంచనాలు. 2026లో 15 నుంచి 30% పెంపు ఉంటుందంటున్న నిపుణులు. 10 గ్రాముల పసిడి 1,60,000 దాటే ఛాన్స్ ఉందని గోల్డ్మన్ సాక్స్ సంస్థ ఎక్స్పెక్టేషన్స్.